పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్నా క్యాంటీన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లోనే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది. మొత్తంగా రాష్ట్రంలో 269కి పెరిగింది అన్నా క్యాంటీన్ల సంఖ్య. గడిచిన 21 నెలల్లో 8.80 కోట్ల భోజనాలను పేదలకు అందించిన అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు ఒక్కో క్యాంటీన్లో సగటున 1013 మందికి భోజన సదుపాయం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో పేదలకు భోజన వసతి కోసం 243 కోట్లు వెచ్చించిందని ప్రభుత్వం తెలిపారు.